108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమ, శర్వాయ దేవాయ నమ, ఈశానాయ దేవాయ నమ, పశుపతే దేవాయ నమ, రుద్రాయ దేవాయ నమ, ఉగ్రాయ దేవాయ నమ, భీమాయ దేవాయ నమ, పశుపతే దేవాయ నమ అని 8 కలిపి 108కి 116తో కట్నమిస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంతకాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే, అథాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు. ఏదో పాదవు పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా అని నామని చెప్పాననుకోండి, కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చునుంటే అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే, ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకుని ఉంటే, నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మెప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని, లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అంటాను. తర్వాత నామం గుర్తొస్తుందా? ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం, ఆ తల్లి, ఆ కంఠం, ఆ 3 గీతలు, ఆ భుజాలు, భుజకీర్తులు, నా తల్లి పట్టుబట్ట, ఆ సువాసనలు, నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను. ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను. నీ మాట వల్ల బహిర్ముఖుణ్ణైపోయాను. పోయింది పూజ. ఇప్పుడు చెప్పండి, నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే, సిద్ధి దాని వలన కలుగుతుంది. నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టినప్పుడు అర్థమై, ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశైక్య రూపిణి లలితాంబికాని అన్నాడు అనుకోండి, ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది. ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు. అసలు నువ్వు రమించాలి, నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి. అది నామం చదవడం అంటే. అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.